కాల్ చేశారండి మాకు యూనివర్సిటీ నుంచి. ఎవరు అని అడిగారు. నేను మదర్ని చెప్పండి అన్నాను. ఎవరైనా ఉంటే పిలవండి అన్నాను. చెప్పండి పర్వాలేదు అన్నా. మీ పాప సాయిశ్రీ షీస్ నో మోర్ అండి అన్న. అదేంటని షాక్. ఏంటి ఏమైంది అని. మీరు ఇమీడియట్గా రండి, ఉన్న పొలాన్ని వచ్చేసేయండి. ఏం జరిగింది అంటే ఏమీ చెప్పలేదు, ఉన్న పొలాన్ని వచ్చేసేసేయండి. సరే అని చెప్పి మళ్ళీ కాల్ కనెక్ట్ చేస్తే ఆ కాల్ నెంబర్ కనెక్ట్ కాలేదు. మళ్ళీ ఒక ఇమ్మీడియట్గా బయలుదేరాం. దారిలోనే కాల్ చేస్తుంటే ఆ కాల్ కనెక్ట్ కాలేదు. కాసేపు కనెక్ట్ అయినాక అప్పుడు చెప్తారు మీరు వచ్చేసేయండి, ఇక్కడ కాలేజ్కి వచ్చేసేయండి, గెస్ట్ హౌస్ ఉంటుంది, మీరు అక్కడ ఉంటుంది, మా పాపను చూసుకుంటామండి అంటే కాదు మీరు ఇక్కడ కాలేజ్కే వచ్చేసేయండి అన్నారు. వచ్చినాక చూస్తే ఏంటి మా పాప ఏది అంటే లేదు మీరు ఇక్కడ గెస్ట్ హౌస్లో రెస్ట్ తీసుకోండి అన్నారు. మేము రెస్ట్ తీసుకోవడానికి వచ్చినట్టు. మేము మా పాపను చూసుకోవాలంటే లేదు మార్చరికి తీసుకెళ్లారు, రాత్రే పోలీసులు వచ్చి అన్నారు. ఏం జరిగిందో ఏంటో చెప్పమన్నారు. ఆ మేడము మాకు తెలియదండి, నాకు మాత్రం కాదు, సీసీ ఫుటేజ్లో చూడండి అంటే మేము చూడలేదండి అన్నారు. అప్పుడు మేము వచ్చాక చూసి వైఫై పని చేయట్లేదు అన్నారు. మళ్ళీ అవన్నీ చూసి నాకు ఎలా ఉంది పాప కండిషన్, అసలే ఫుడ్ బాగాలేదంటుంది, లాస్ట్ ఇయర్ బాగాలేదండి. కంప్లైంట్ ఇచ్చారు, రిజిస్ట్రార్ వచ్చారన్నారు, ఈసారి ఇంప్రూవ్ చేశారన్నారు, ఈసారి అన్నా బాగుంటుందేమో అనుకున్నాము. నో ఇంప్రూవ్మెంట్ అంట, అసలు ఫుడ్ తినట్లేదని పిల్లలు చెప్తున్నారు. నో లంచ్. చూస్తే సీసీ ఫుటేజ్లో చూస్తే పఫ్ పట్టుకుంది, రాత్రి ఎప్పుడో వాళ్ళు ఏదో నూడిల్స్ తెచ్చి పెడితే తిందంట, మరుసనాడు లంచ్ ఒక పఫ్ తెచ్చుకుంది, అది తింది, గడికోసారి మంచినీళ్ళు తీసుకెళ్తుంది తప్పితే ఏమీ లేదు. ఇంకా నో ఫుడ్, సర్వైవల్ కోసం తింటోంది అంతే, సర్వైవల్ కోసం. కనీసం తింటా ఉందా లేదా. లేదంటే ఇంకా నువ్వు ఫుడ్ బాగాలేదని రిక్వెస్ట్ చేసుకోమ్మా, బాగాలేదని చెప్తే వాళ్ళు రివెంజ్ తీసుకుంటారమ్మా నీ మీద, అకాడమిక్స్లో రివెంజ్ తీసుకుంటారు. కానీ నేను మెంటార్కి చెప్పాను, నేను చెప్పానని చెప్పకుండా మీరే కనుక్కోండి మేడం, మళ్ళీ పాప సెన్సిటివ్ బాధపడుతుంది నేను మీకు చెప్పానంటే అని మెంటార్తో చెప్పాను. నేను కనుక్కుంటానండి అన్న.